ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 98వ శ్లోకం. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. విశుద్ధి చక్ర నిలయ కంటికి కనపడనిది, భావనకు అందనిది, సూక్ష్మాతి సూక్ష్మతరమైనది పరాతత్వం. అది నాదరూపమైనది. బిందువే దీనికి సంకేతం. సూక్ష్మాతి సూక్ష్మమగు నాదం పరానాదం. అది క్రమక్రమంగా పశ్యంతి మధ్యమాలుగా మారుతూ చివరకు వైఖరిగా ప్రకటితమవుతూ ఉంది. అదే శబ్దం, ఆకాశతత్వం. సుస్పష్టంగా నాదం పలుకుగా మారు స్థానం కంఠం. అదే విశుద్ధి చక్రస్థానం. వర్ణమాలయందుండు 16 అచ్చులను రేకులుగా గల పద్మ భావనే విశుద్ధి చక్రం. దీని అధిష్టాన దేవత వజ్రేశ్వరి, వాగేశ్వరిగా కూడా పిలువబడుతూ ఉంది. శక్తిపరంగా ఢాకినీగా ఉపాసిస్తారు. హం అన్నదే ఆకాశ బీజం. విశుద్ధి చక్రమందుండు ఢాకినీ శక్తి పరమేశ్వరి, విశుద్ధి చక్ర నిలయగా పిలువబడుతోంది. ఓం ఐం హ్రీం శ్రీం విశుద్ధి చక్ర నిలయాయై నమః. ఆరక్తవర్ణభ. శోణితం రంగు ఎరుపు, శుక్లం రంగు తెలుపు. ఈ రెండింటి కలయికయే పాటల వర్ణం. పాటల వర్ణం మాతృగర్భంలో ఏర్పడు పిండం యొక్క రంగు. గర్భస్థ పిండమునకు అధిదేవత ఢాకిని, పాటల రంగు కలది. పరమేశ్వరీ సంకల్పమే జీవోత్పత్తి. జీవమునకు ప్రథమ దశ పిండం, పరమేశ్వరి అంశం. వజ్రేశ్వరిగా పిలువబడుతున్న ఢాకినీ దేవతయే ఆరక్తవర్ణభ. ఓం ఐం హ్రీం శ్రీం ఆరక్తవర్ణభాయై నమః. త్రిలోచన. సూర్యుడు, చంద్రుడు, అగ్నులు తేజోరూపాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం విజ్ఞానమయం. భూత భవిష్యత్ వర్తమానాలు కాలస్వరూపాలు. సమస్త తేజోరూపంగా ప్రకాశిస్తూ సమస్త జ్ఞానమును సర్వరూపముగా కలది. కాలమును తన ఆధీనంలో ఉంచుకున్న పరాశక్తియే త్రిలోచన. ఓం ఐం హ్రీం శ్రీం త్రిలోచనాయై నమః. ఖట్వాంగాది ప్రహరణ. 16 దళముల పద్మం విశుద్ధి చక్రం. దాని స్థానం కంఠం. విశుద్ధి యందుండు దేవత ఢాకినీ పరమేశ్వరి. ఖట్వాంగం అంటే గదారూప ఆయుధం. ఖడ్గం, త్రిశూలం, శక్తి అను ఆయుధములు కలది. ఉపాసనా క్రమంలో వచ్చు ఆటంకాలను పోగొట్టున్నది. అందుకే పరాశక్తి అంశముగు ఢాకిని ఖట్వాంగాది ప్రహరణ అని నుతించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం ఖట్వాంగాది ప్రహరణాయై నమః. వదనైక సమన్విత. వదనమంటే ముఖం. ముఖములోని నోరు అటు శబ్దమునకు ఇటు పోషణకు సాయపడు ఇంద్రియం. గర్భస్థ శిశువునకు ఆహారం అందించటంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. పరాశబ్దం సూక్ష్మాతి సూక్ష్మమైనది. అట్టి దానిని వైఖరి రూపంలో ప్రకటించున్నది నోరు. అదే ముఖం. శబ్ద భావ ప్రకటనకు, గర్భస్థ పిండ పోషణకు సాయపడునది కూడా నోరే. నవరంధ్రములలో ఒకటి. ఈ విధంగా పిండాండ పోషణ భారమును వహించు పరమేశ్వరి ఏకముఖి. అందుకే అమ్మ వదనైక సమన్విత అంటే ఏకముఖముతో కూడినది. ఓం ఐం హ్రీం శ్రీం వదనైక సమన్వితాయై నమః.